Gujarat culture go back, Marwadi culture go back. ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తానీ వాళ్ళని గో బ్యాక్ అన్నామా, బంగ్లాదేశ్ వాళ్ళని గో బ్యాక్ అనడం మానేసి, రోహింగ్యాలను గో బ్యాక్ అనడం మానేసి మనం ఏం చేస్తున్నాం, మన భారతీయులని మన రాష్ట్రం నుంచి గో బ్యాక్ అని చెప్పేసి మనమే అంటున్నాం. మనలోనే చిచ్చులు పెట్టి హిందువులను ఐక్యత లేకుండా చేయడానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగం ఇదంతా కూడా. మీరు ఆ కుట్రకు బలి అవుతున్నారని చెప్పేసి మేము మాట్లాడుతున్నాము. మన కల్చర్ని మనం కాపాడుకోకపోతే రేపు మన మీద ఇంకెవడో వచ్చి రాజ్యం వెళ్తాడు. ఇలాంటి వరకు కూడా మనము బడుగు బలహీన వర్గాలు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నామనంటే అది మన చేతకాని బడుగు బలహీన వర్గాల వాళ్ళు అణిచివేయబడుతున్నారు తెలంగాణలో అని అన్నప్పుడు దొరలను కానీ రెడ్డిలను కానీ మీరు ఎందుకు ఇవాళ సీఎంగా ఎన్నుకున్నారు? మీరు మరి మనం ఏంది అడుక్కుంటున్నాం వీరని? గో బ్యాక్ అని అదే మన రాష్ట్రంలో పోయింది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఈరోజు మనతో పాటు రీసెంట్గా హిందువుల మీద మన ఏమంటారు తెలుగు వాళ్ళ మీద దాడి జరుగుతుంది, గుజరాత్ కల్చర్ గో బ్యాక్, మార్వాడీ కల్చర్ గో బ్యాక్, ముస్లిం కల్చర్ గో బ్యాక్ అని కొంతమంది వ్యక్తులు మాట్లాడడం జరుగుతుంది. సో అలాంటి ఇష్యూస్ పైన మనతో మాట్లాడడానికి హిందూ యాక్టివిస్ట్ హైందవి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడి అసలు గొడవ ఎందుకు జరిగింది, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవని ఎందుకు స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్గా దాన్ని తీసుకెళ్తున్నారు, అసలు తప్పు ఎవరిది, వీటన్నింటి గురించి కూడా ఒక్కసారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో యాక్చువల్గా మేడం అక్కడ తప్పు అయితే జరిగింది, అది మనం 100% కూడా ఒప్పుకోవాల్సిన విషయం. ఇద్దరు వ్యక్తులు జరిగినరు. ఒక డబ్బున్న వ్యక్తి అహంకారం వల్ల ఒక వ్యక్తి నష్టపోయాడు, కొట్టడం జరిగింది. కాబట్టి దీన్ని స్టేట్ లెవెల్ గొడవలాగా గుజరాత్ కల్చర్ గో బ్యాక్, మన మార్వాడీ కల్చర్ గో బ్యాక్ అని మాట్లాడడం జరుగుతుంది కదా, వీటిపైన మీ అభిప్రాయం ఏంటి? ముందుగా మీ హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా సుపరిపాలన దినోత్సవం ఇవాళ. సో గుడ్ గవర్నెన్స్ డే. అటల్ బిహారీ వాజ్పేయి గారు మన మాజీ ప్రధాని, వారి యొక్క పుణ్యతిథి కాబట్టి అందరికీ కూడా వారి తరపు నుంచి కూడా వినమ్ర శ్రద్ధాంజలి అట్లాగే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఇదే అన్నమాట. మనం ఏమనుకుంటామనంటే ఒక వ్యక్తి ఇప్పుడు ఏదో రోడ్డు మీద పోతున్నాము, కనబడకుండా ఒకరికొకరు ఎదురుపడ్డారు, వాళ్ళు ఏదో అతను మదం ఎక్కిన వ్యక్తి అని, ఒకటి బాగా డబ్బున్న వ్యక్తి అని మీరే అంటున్నారు. డబ్బు ఉంది కాబట్టి జనరల్గానే బాగా బలుపు కూడా ఉండొచ్చేమో, కాబట్టి దాంతో హిట్ చేసి ఉండొచ్చు. అదేమైందంటే పెద్ద గొడవ. వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు, వాళ్ళు సారీ చెప్పుకున్నారు, కొట్టుకున్నారు, సారీ చెప్పుకున్నారు, అంతా అయిపోయింది. కానీ ఆ కొట్టుకున్న వాళ్ళకంటే కూడా మిగతా వాళ్ళకందరికీ కూడా ఎందుకో బాగా ఉత్సాహం ఎక్కువైపోయి మరి ఈ మార్వాడి గో బ్యాక్ అని చెప్పేసి అని, గుజరాతీ గో బ్యాక్ అని చెప్పి, రాజస్థానీ గో బ్యాక్ అని చెప్పేసి అని మాట్లాడడం మొదలుపెట్టారు. సో వాట్ కైండ్ ఆఫ్ కల్చర్? మనం ఎక్కడ పోతున్నాం అసలుకి? తెలంగాణలో మనం కష్టపడి సాధించుకున్న తెలంగాణలో అందరం అభివృద్ధి చెందాలి మన రాష్ట్రం అనుకున్నప్పుడు కలుపుకొని పోవాలి అందరినీ. సరే చిన్న చిన్న గొడవలు ఏమైనా ఉంటే మనకంటూ న్యాయస్థానాలు ఉన్నాయి, మనకంటూ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మన చేతిలో ఉంది, దాని ప్రకారం వెళ్ళాలి మనం. వెళ్తే ఎవరికి సమస్య ఉండదు. అక్కడ న్యాయస్థానంలో వెళ్ళి మనము కొట్లాడితే దానికి ఒక పరిష్కారం లభిస్తుంది. కానీ రోడ్లపైకి వచ్చి గో బ్యాక్ అంటే ఎక్కడ పరిష్కారం వస్తుంది అని చెప్పమనండి ఒకసారి. ఏ విషయమైనా కూడా కూర్చొని మాట్లాడితే పరిష్కారం అవుతుంది. మనం ఫస్ట్ వచ్చేసి ఈ గో బ్యాక్ అనే విషయానికి వస్తే ఫస్ట్ ఆంధ్ర గో బ్యాక్ అన్నాం, తెలంగాణ తెచ్చుకున్నాం. ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది గొడవ. ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు మార్వాడి అతను ఉన్నాడు, ఒకరు వచ్చేసి దళిత వర్గానికి సంబంధించిన అబ్బాయి ఉన్నారు. ఓకే, అక్కడ మార్వాడి అతను లేకుంటే ఇంకో దళిత వర్గం అతనే వ్యక్తి ఉండుంటే ఎవరిని గో బ్యాక్ అంటారు? మరి వాళ్ళకే తెలియాలండి ఎవరిని అంటారు ఏంటి అన్నది కూడా క్లారిటీ. ఎందుకంటే ప్రశ్నలు ఎవరెత్తింది వాళ్ళే కదా. ఇప్పుడు ఇన్ జనరల్గా నేను ఒక మాట అడుగుతాను. ఇక్కడ అతను మార్వాడి అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ దళిత్ అన్న వ్యక్తి ఆయన గురించి చెప్పుకుంటేనే కదా తెలిసింది. అక్కడ నేను దళితుడిని అని చెప్పేసి ఆయన చెప్పుకుంటున్నాడు. అక్కడ చెప్పుకునేందుకే తెలిసింది కదా. మరి అక్కడ ఇప్పుడు ర్యాండమ్గా వచ్చేటటువంటి వ్యక్తులకు ఇక్కడ ఉన్నటువంటి అతని కులం ఏందో నేను తెలుసుకోఅయితే నేను కొట్లాడ కదా పోలేను. సరే పక్కల షాపులు ఉన్నాయి, రోజు ఏదో గొడవ జరుగుతుంది, లేకపోతే ఇంటి పక్కల ఇండ్లు ఉంది కాబట్టి వాళ్ళ సంగతి వీళ్ళకి తెలుసు, వీళ్ళ సంగతి వాళ్ళకి తెలుసు అనుకుంటే అది ఖచ్చితంగా బలుపే, అది బరాబర్ బల్బ్ అవుతుంది.
కానీ ఒక ఎవరో తెలియని వ్యక్తిని వచ్చి ఒక అతను కొట్టాడు అని చెప్పేసి అంటే అది ఏ విధంగా ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి చేసినటువంటి హాని అవుతుందో చెప్పండి. దానికోసం అని చెప్పేసి మనం ఎంత సిల్లీగా మాట్లాడుకుంటున్నాం అని అంటే ఇట్స్ అ సిల్లీ టాక్ యాక్చువల్లీ చెప్పాలంటే. దళిత్ వర్సెస్ మార్వాడి అన్నది ఇట్స్ వాట్ కైండ్ ఆఫ్ కావాలని ఇందులో గొడవని లేవనెత్తుతున్నారు అనేది కొంతమంది ఆరోపిస్తున్నారు అనమాట. అవును, మరి ఖచ్చితంగా అనుకోవడానికి వస్తుంది కదా. ఇప్పుడు ఎవరో తెలియని వ్యక్తిని పట్టుకొని కొట్టిండు అని అంటే అవును నేను దళితుని కాబట్టి నువ్వు కొట్టినావు అని చెప్పేసి నువ్వు మాట్లాడితే అర్థం ఎక్కడ ఉంది దానిలో? కాదు, కొట్టడం అనేది తప్పు. ఆయన ఏదైతే చెయ్యి చేసుకున్నాడు కదా, ఆ చెయ్యి చేసుకోవడం అనేది తప్పు. దానిపైన యాక్షన్ తీసుకోవాలి. మనందరం కూడా ఒకవేళ నిజంగా అక్కడ తప్పు ఇతని సైడ్ మార్వాడి సైడ్ అది ఉన్నప్పుడు మనము అతని సైడ్ నుండి కేసు పెట్టడము ప్లస్ మళ్ళీ దానికి మనం కోర్టు చుట్టూ తిరగడము, ఇతనికి ఏదో ఒకటి చేయడము, అలా చేయడం ఓకే. కానీ దాన్ని కాస్త తీసుకెళ్లి కులాలు మతాలు అని కల్చర్లు గో బ్యాక్ అని ఇంతవరకు దాన్ని గొడవ క్రియేట్ చేయడం అనేది తప్పు అని. తప్పు ఏదైనా తప్పే, 100% ఖండిద్దాం దాన్ని. నేను కూడా ఖండిస్తున్నా. ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి కొట్టడం అన్నది 100% తప్పే. ఆ తప్పులో ఏం జరిగింది అన్నది ఆ ఇద్దరు వ్యక్తులకే తెలుసు. కాబట్టి ఆ ఇద్దరు వచ్చైతే మీడియా ముందర ఎక్కడ కూడా చెప్పింది లేదు. కాబట్టి ఈ విషయంలో చర్చనే అనవసరం. దాన్ని మీరేం చేస్తున్నారు, ఎక్స్టెండ్ చేసిండ్రు. ఇప్పుడు ఎక్స్టెండ్ చేసి మార్వాడి గో బ్యాక్ అన్నారు. మీరు ఎందుకోసం గో బ్యాక్ చెప్పండి మరి దాని విషయంలో. ఎందుకోసం మీరు గో బ్యాక్ చేస్తున్నారు? గో బ్యాక్ అని అంటే ఏంటిది అర్థము? మనం ఉన్న ఏ దేశంలో మరి ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తానీ వాళ్ళని గో బ్యాక్ అన్నామా, బంగ్లాదేశ్ వాళ్ళని గో బ్యాక్ అనడం మానేసి, రోహింగ్యాలను గో బ్యాక్ అనడం మానేసి మనం ఏం చేస్తున్నాం, మన భారతీయులని మన రాష్ట్రం నుంచి గో బ్యాక్ అని చెప్పేసి మనమే అంటున్నాం. 79 స్వతంత్ర నిన్ననే చేసుకున్నాం కదా, స్వతంత్ర దినోత్సవం చేసుకున్నాం కదా మనము. మరి ఏం నేర్చుకున్నాం ఈ స్వతంత్రం నుంచి? ఎంతో మంది త్యాగం చేసినటువంటి ఈ యొక్క నెలలో మనం ఇవాళ గో బ్యాక్ అని మాట్లాడుతున్నాం అని అంటే సిగ్గుతో తలవించుకోవాల్సినటువంటి విషయం కదా ఇది. మరి అలాంటప్పుడు మీరు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడొద్దో, అసలు ఏ విషయం పైన మాట్లాడాలి, ఏ టాపిక్ తీసుకోవాలి, తెలంగాణకు ఏది మేలు చేస్తుంది అని చెప్పేసి ఆలోచిస్తారా? లేదు 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 అట్లా కాదు, మమ్మల్ని ఒక్కరిని అంటే మొత్తం తెలంగాణ మొత్తాన్ని అన్నట్టా మరి? అండ్ ఇక్కడ ఇంకోటి కూడా మాట్లాడుకుంటే మేడం, కల్చర్ని గో బ్యాక్ అంటున్నాం. మన కల్చర్ని, మన హిందూ కల్చర్ని మనం ఎంతమందిని ఫాలో అవుతున్నాం? బిర్యానీ మనది కాదు, టీ మనది కాదు, జీన్స్ మనది కాదు, బట్ మనకు ఇవన్నీ నచ్చాయి కాబట్టి మనం ఫాలో అవుతున్నాం. ఆ కల్చర్ మనది కాదు. మరి ఫస్ట్ కల్చర్ని గో బ్యాక్ అనడం మొదలు పెడితే మనలో ఉన్న ఏవైతే ఇతర కంట్రీస్ నుండి తెచ్చుకొని ఫాలో అవుతున్నామో వాటిని ఫస్ట్ గో బ్యాక్ అనాలి. అంటే ఫస్ట్ మనం కదా మారాలి. మనం మారిన తర్వాత ఇంకొకరిని మనం మాట్లాడాలి. ఆ మార్పు కోసం మనం ప్రయత్నించాలిగా. 100% కదా. మోదీ గారు ఇదే కదా చెప్పింది. నిన్న త్రివర్ణ పతాకం ఎగిరేసిన తర్వాత ఎర్రకోట నుంచి చెప్పినది ఏంటండి, స్వదేశీ వస్తువులను ఎంకరేజ్ చేద్దామని చెప్పేసి అన్నారు కదా. దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు. బయట దేశాల గురించి, బయట దేశాలను మనం బహిష్కరిద్దాం అన్నాడు కదా, దాని మీద కాన్సన్ట్రేషన్ ఎందుకు చేయట్లేదు మీరందరూ కూడా? ఎందుకోసం అని చెప్పేసి మనలో మనమే కొట్లాడుకోవాలి. మనలోనే చిచ్చులు పెట్టి ఇవాళ హిందువులను ఐక్యత లేకుండా చేయడానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగం ఇదంతా కూడా. మీరు ఆ కుట్రకు బలి అవుతున్నారని చెప్పేసి మేము మాట్లాడుతున్నాము. ఇక్కడ మేము సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకోసం అని అంటే మన దేశం కూడా మత ప్రాతిపదికన విడిపోయింది. పాకిస్తాన్గా విడిపోయి ముస్లిం దేశంగా మారింది కదా. మరి మన భారతదేశం ఎందుకు సెక్యులర్ అయిపోయింది మనం అసలుకి? కాబట్టి నేనేమంటానంటే మన కల్చర్ని మనం కాపాడుకోకపోతే రేపు మన మీద ఇంకెవడో వచ్చి రాజ్యం వెళ్తాడు. అది 200 సంవత్సరాలు మనం ఆంగ్లేయులు పరిపాలించింది మనల్ని. 600 సంవత్సరాలు మనం ముస్లింల చేతిలో పరిపాలించబడినాము. రకరకాల వాళ్ళు ఇన్వేడర్స్ వచ్చిరు. మన దేశాన్ని కొలగొట్టిపోయినా కూడా మనం ఎందుకు ఇవాళ స్టిల్ ఇంకా మన సంస్కృతిని మనం ఎందుకు పాటించగలుగుతున్నాము అంటే మన సనాతన సాంప్రదాయం అంత గొప్పది కాబట్టి. ఇక్కడ కులాలకు తావు లేదు, అందరము ఒకటే. అవును, వసుదైవ కుటుంబకం అని ఎందుకంటాం మనము? హిమాలయం సమారభ్యాం యావత్ హిందూ సరోవరం తం దేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రణామ్యహం అని చెప్పేసి అంటాం మనం. తం దేవ నిర్మితం దేశం ఇది. హిమాలయం సమారభ్యం యావత్ హిందూ సరోవరం అంటే హిమాలయాల నుంచి మొదలు పెడితే హిందూ మహాసాగరం వరకు, ఇటు ద్వారక నుంచి అటక్ నుంచి మొదలు పెడితే కటక్ వరకు అంతా కూడా మనం ఒకటే. మనం భారతీయులం. మన దేశంలో సనాతన సాంప్రదాయానికి గౌరవం ఇద్దాము, మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకున్నాం కాబట్టే ఇవాళ స్టిల్ ఇక్కడ మనం కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నాం. ఎస్ మేడం, మీరు అన్నట్టుగా కులాలకు మతాలకు అతీతం మన భారతదేశం అని మాట్లాడుకుంటాము. భిన్నత్వంలో ఏకత్వం అని మాట్లాడుకుంటాము. భిన్నత్వంలో ఏకత్వం అని మాట్లాడుకున్న మనమే దళిత వర్గాలు, బడుగు బలహీన వర్గాలు,
వీళ్ళంతా కూడా సపరేట్, మేము ఫైట్ చేస్తాము అని చెప్పేసి మాట్లాడుతున్నారనమాట. సో అంటే చిన్నప్పటి నుండి టెక్స్ట్ బుక్ లో చదువుకునే పిల్లలంతా కూడా భిన్నత్వంలో ఏకత్వం గలది భారతదేశం, అన్ని మతాలకి అన్ని కులాలకి ఇక్కడ నివసించడానికి స్వేచ్ఛాయుత హక్కు మనకి కలిగి ఉంది భారతదేశం అని మాట్లాడతాం. అదే నేర్పించిన పిల్లలకి ఈ రోజు మళ్ళీ బడుగు బలహీన వర్గాలు, మాకు అన్యాయాలు జరుగుతున్నాయి, మేము దళిత బిడ్డలము అని చెప్పేసి మాట్లాడుకుంటూ సపరేట్ చేస్తున్నాము. సో దీనివల్ల పిల్లలు ఏం నేర్చుకోవాలి? దీన్ని ఫాలో అవ్వాలా, దీన్ని ఫాలో అవ్వాలా? మొదటిది ఏంటంటే మనము ఇలాంటి అసమానతలు తొలగించుకోవాలని చెప్పేసి మనకంటూ ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం. ఎస్, మనము ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం మనది. అవును. ఎంతో మంది కూర్చొని 200 మంది దాకా కమిటీలో కూర్చొని రాసి అంబేద్కర్ గారు అక్కడ నేతృత్వం వహించినటువంటి రాజ్యాంగాన్ని మనం వాళ్ళ చేతిలో పట్టుకొని మనం ఆ రాజ్యాంగానికి ఏం గౌరవం ఇస్తున్నామో చెప్పమనండి ఒకసారి. బడుగు బలహీన వర్గాల కోసం అని చెప్పేసి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారు. ఆ రాజ్యాంగం ప్రకారము ఎంతమంది రాజ్యాంగాన్ని పాటిస్తున్నారు, అందులో ఉన్నటువంటి ప్రాథమిక సూత్రాలను ఎంతమంది పాటిస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ ని ఎంతమంది మీరు ఫాలో అవుతున్నారు ఒకసారి చెప్పండి. మీరు ఎంతమంది వాడుకుంటున్నారు వాటిని? అది వాడుకోవడం వదిలేసి మనము ఇవాళ మిగతా వాటన్నిటిని కూడా అంటే మనకు అందని ద్రాక్ష పుల్లనా ఇవాళ అరే బాబు మీకు అందరికీ కూడా ఇలా అన్యాయం జరుగుతుంది కాబట్టి బ్రిటిష్ వాళ్ళు చేసేటువంటి అన్యాయానికి మనము పూడ్చుకోలేము, అది తీర్చుకోలేనటువంటి పరిస్థితి, మన దేశాన్ని విడదీసిండ్రు, మత ప్రాతిపదికన మనం విడిపోయినాము, కానీ మనలో ఉన్నటువంటి మన భారతీయులందరం కూడా ఒకటే అన్న భావనతోన ఇవాళ మనం ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నప్పుడు ఆ రాజ్యాంగానికి ఉన్నటువంటి విలువ ఏడికి పోతోంది? ఇంకా స్టిల్ ఇవాళ వరకు కూడా మనము బడుగు బలహీన వర్గాలు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నామనంటే అది మన చేతగానిదనం కిందకి వస్తుంది. ఎవరు ఇక్కడ కాదండి, అందరం సమానమే, రాజ్యాంగం ముందు అందరూ సమానలే. కాబట్టి ఇక్కడ ఎక్కువ తక్కువ అన్న సమస్య లేనే లేదు. ఉండొచ్చు 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో ఇవాళ ఆర్థికంగా అసమానతలు ఉండొచ్చు, ఉన్నాయి కూడా. దాన్ని 100% పూర్తిగా ఖచ్చితంగా అయిపోయింది అని చెప్పేసి మాట్లాడడానికి నేను కూడా ఒప్పుకోను. ఆర్థికంగా అసమానతలు ఉన్నాయి, సామాజికంగా కూడా ఉండొచ్చు, ఉన్నాయి. కానీ వాటన్నిటిని బియాండ్ చేసే కదా మనం రాజ్యాంగం రాసుకున్నది ఇవాళ. మరి దానికి మీరు ఎంతవరకు రెస్పెక్ట్ ఇస్తున్నారు అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఇవాళ అంబేద్కర్ గారికి మనము లిటరలీ మనం అవమానిస్తున్నామేమో. ఇవాళ ఆయన ఆత్మ క్షోభిస్తుంది, పైన ఉన్న ఆత్మ. అరే నేను రాసినటువంటి రాజ్యాంగానికి ఇవాళ విలువ లేకుండా చేస్తున్నారు అని చెప్పి. ఎస్, కరెక్ట్ మేడం మీరు అంటుంది. మన తెలంగాణ శ్యామన్న లాంటి వాళ్ళు కొంతమంది అంటే ఈ ఇష్యూని ముందుకు తీసుకొచ్చి అదేదో నిజంగానే అంటే దళిత వర్గాలకి ఇంకా అన్యాయం జరుగుతుంది, కేవలం దళిత వర్గాలని మాత్రమే కొడుతున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మనకి గల్లీలలో, మార్కెట్లలో, ఊర్లలో జరిగే గొడవలు అనేవి కామన్. వాళ్ళు తెల్లారు లేచి మళ్ళీ మొహాలు చూసుకుంటారు, మాట్లాడుకుంటారు, అయిపోయింది. అలాంటి ఒక అంటే ఇద్దరి మధ్యలో ఒక వ్యక్తిని కొట్టడం అనేది 100% తప్పు. దానికి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, మనం ఏదైనా దాని నుండి చేసుకోవచ్చు. కానీ దాన్ని తీసుకొచ్చి స్టేట్ లెవెల్గా మార్చి ఇంటర్వ్యూలు ఇస్తూ మాట్లాడడము, నిజంగా దళిత వర్గాలకు అన్యాయం జరుగుతుందేమో అని ఇంకొంతమందిని రెచ్చగొట్టడము అనేది ఎంతవరకు కరెక్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే ఈ సంగ్రామం అంటారో దాన్ని, లేకపోతే ఉద్యమం అంటారో, లేదు అంటే ఫోకస్ అంటారో, ఏమో అంటారో తెలియదు కానీ దానికి ఉద్దేశం ఏంటి ఇంతకు? ఎగ్జాక్ట్లీ, అసలు దానికి మోటో ఏంటి, వాళ్ళ ఉద్దేశం ఏంటిది? వాళ్ళ యొక్క ఏదో ఒక ఉద్దేశం ఉండాలి. అంతిమంగా మీ లక్ష్యం ఏంటి? మీ లక్ష్యాన్ని మీరు చేరుకోగలుగుతున్నారా లేదా అన్నది మీకు ఇంపార్టెంట్ అయిన విషయం. ఇక్కడ ఏదైనా సరే ఉద్యమం మొదలు పెడుతున్నామని అంటే, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినాం. తెలంగాణ ఎందుకు మొదలు పెట్టిన ఉద్యమాన్ని? మనకంటూ ఒక స్వరాష్ట్రం రావాలి, ఆంధ్ర పాలకుల చేతిలో నుంచి మనం విముక్తి పొందాలి, మన స్వరాష్ట్రాన్ని మనమే పాలించుకోవాలి అని చెప్పేసి మనం ఉద్యమం చేసినాం. 60 ఏళ్ళ ఉద్యమం, చిన్న ఉద్యమం ఏం కాదు మనం చేసింది. స్వతంత్ర సంగ్రామం తర్వాత నాకు తెలిసి ఇంత దీర్ఘకాలికంగా ఉద్యమం చేసింది ఒక తెలంగాణ కోసం అని చెప్పేసి. ఒక ఓటు 2 రాష్ట్రాలతోన వాజ్పేయి గారు అక్కడ ఉన్నటువంటి ఉత్తరాఖండ్, జార్ఖండ్, తర్వాత ఇట్లా ఇంకొక 2-3 స్టేట్స్ ఇచ్చిన తర్వాత మన దగ్గర ఉద్యమం మొదలైనా కూడా ఆ రోజు మనము సాధించుకోలేకపోయినాము. కారణం ఇక్కడ ఉన్నటువంటి పాలకుల విషయంలో వాళ్ళు మోసం చేసారు మనల్ని, లిటరలీ చెప్పాలంటే. కాబట్టి ఏం చేసినాం, మలి దశ ఉద్యమం మొదలు పెట్టుకున్నాం మనం. ఆ మలి దశ ఉద్యమంలో అందరం కలిసి పనిచేసినాం. సబ్బండ వర్గాలు అన్ని కలిసి పనిచేస్తేనే తెలంగాణ సాధ్యమైంది. మరి ఈ సాధించుకునేటువంటి తెలంగాణలో ఇవాళ మనం ఏం చేస్తున్నాం అన్నది మనం ఆలోచించుకోవాలి కదా.
తెలంగాణను సాధించుకున్న తర్వాత మనం ఇప్పటికైనా ఎలా డెవలప్ అవ్వాలి, మన స్టేట్ ఎలా డెవలప్ అవ్వాలి, మన వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఇంకా ఎలాంటి కల్పించాలి, ప్లస్ మళ్ళీ జాబ్స్ లేని వాళ్ళకి ఎలా జాబ్స్ తీసుకురావాలి, స్టూడెంట్స్కి ఎలాంటి స్కాలర్షిప్స్ తీసుకురావాలి, ఇది కదా మనం ఆలోచించుకోవాలి. మనల్ని మనం ఎకానమీలో ముందుకు తీసుకెళ్ళాలి. కానీ ఇలాంటి ఇష్యూస్లో కొట్లాడుకొని ఇప్పుడు నీ కులం వేరు, నా కులం వేరు, నీ మతం వేరు, నా మతం వేరు అన్నప్పుడు ఎప్పుడు మనం డెవలప్ అవుతాం? ఇవన్నీ కూడా ఏంటంటే ఎవ్వరికి పని లేని వాళ్ళు ఉంటారు చూడండి, పనికి మాల పని పెట్టుకున్నట్టు అనమాట. పని లేనోనుకో పని కల్పించినట్టు ఇది, అంతే. అంతకుమించి ఇక్కడ ఏం లేదు. ఎందుకంటే మనం 10 సంవత్సరాలు కేసీఆర్ దురపాలనలో ఉన్నాం. ఇప్పుడున్నటువంటి వ్యక్తి కూడా ఒక అగ్రకుల వ్యక్తే అవును అనుకుందాం. ఎందుకంటే వాస్తవానికి అదే జరుగుతుంది. తెలంగాణలో సబ్బండ వర్గాలు కలిసి తెలంగాణ సాధించుకున్నాం. మరి ఒక బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పేసి బీజేపీ చెప్పింది. మరి ఎందుకు ఓటేయలే మీరు? ఎందుకు ఓటేయలేదు మీరు? అంటే తెలంగాణ అభివృద్ధి కావద్దా? అంటే సబ్బండ వర్గాలు అభివృద్ధి చెందొద్దనే కదా మీ ఉద్దేశము? మరి మీరు ఎందుకు అని చెప్పేసి ఆ రోజు తెలంగాణకు ఎందుకు, తెలంగాణలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఇప్పించడానికి కారణమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ మీకు ఎందుకోసం అని చెప్పేసి మీరు ఎందుకు ఓట్లేయలేదు? మరి ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ దట్. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళు అణచివేయబడుతున్నారు తెలంగాణలో అని అన్నప్పుడు దొరలను కానీ రెడ్డిలను కానీ మీరు ఎందుకు ఇవాళ సీఎంగా ఎన్నుకున్నారు? మీరు మరి ఈ క్వశ్చన్ 100% కరెక్ట్. నువ్వు ఎన్నుకున్నటువంటి చాయిస్ తప్పు కదా నీది. కదా నీ ఉద్యమమే పక్కదారిన పట్టింది కదా. నువ్వు తెలంగాణ తెచ్చుకోవడమే సంబరపడిపోతుంది కదా తెలంగాణ కోసం అని చెప్పేసి. అనేది కూడా మన చేతుల్లో ఉంది. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానటువంటి కేసీఆర్ నువ్వు ప్రశ్నించలేకపోయినావే, బీసీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసినటువంటి మాకు ఓటేయలేకపోయినావే, ఇవాళ బీజేపీ ఓటేయలేకపోయినావే. మరి ఇవాళ కూడా తెలంగాణలో ఒక దొర పాలిస్తున్నాడు కదా, మరి ఆ దొరని నువ్వు ప్రశ్నించావా? మరి నేను ప్రశ్నించావా? నువ్వు ఎవరైనా ఎక్కడ బయట రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులను ఇవాళ వచ్చినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు అసలుకి స్వతంత్రం కంటే పూర్వం వాళ్ళని అక్కడి నుంచి తీసుకొచ్చుకొని నిజాం ఇక్కడ పెట్టుకున్నాడంట. ఆ విషయం మనకు చరిత్రలో చూస్తే కానీ తెలియలేదు. మరి వాళ్ళకు ఇప్పుడు ఇంకొక విషయం అడుగుతాను. ఇక్కడ బేగం బజార్ అని పేరుందండి, దాని పేరును మార్చుకోవాలంటే వాళ్ళకి ఎంతసేపు? వై దట్ వాళ్ళు ఎందుకు మార్చలేకపోయారు మరి ఆ పేరుని? వాళ్ళకి అవసరం లేదండి ఆ పేరుతో. వాళ్ళకి పేరు బేగం బజార్ అయితేంది, మదీనా బజార్ అయితేంది, ఇంకోటి అయితేంది. వాళ్ళకి కావాల్సింది బిజినెస్ చేసుకోవడం. వాళ్ళు ఇక్కడికి వచ్చింది పక్తు బిజినెస్ చేసుకోవడానికి వచ్చారు. మీరేం చేయాలి అప్పుడు? అరే తెలంగాణలో పోయి మేమున్నాం, మాకు కూడా షాపులు కావాలి అని చెప్పేసి అని ఎందుకు 10 ఏళ్ల సర్కార్లో మీరు ఎందుకు అడగలేకపోయారు? మీరు అడగలేదు. ఎస్, యాక్చువల్లీ నా నెక్స్ట్ క్వశ్చన్ అదే మేడం. ఇప్పుడు మార్వాడీలు అందరూ కూడా తెలంగాణలోకి వచ్చి బిజినెస్ చేసుకుంటున్నారు, డెవలప్ అయినారు అంటున్నారు. ఇదే తెలంగాణలో మనల్ని బిజినెస్ చేసుకోవద్దని చెప్పిన వాళ్ళు ఎవరు? షాప్లో పెట్టద్దని చెప్పి అడ్డుపడిన వాళ్ళు ఎవరు? ఎవ్వరూ లేరు. మనకంటూ ఒక నిర్ణయం ఉండాలి, మనకంటూ ఒక అభిప్రాయం ఉండాలా. మనం ఇప్పుడు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఏం చేయాలి భవిష్యత్తులో అన్నది మనకు ఆలోచన ఉండాలి. ఆలోచన లేని తరుణంలోనే ఇట్లాంటివన్నీ మాట్లాడగలుగుతారు. ఫస్ట్ ఒక్క మార్వాడి అతను వస్తాడు కుటుంబం నుండి, ఒక్క షాప్ పెడతాడు, తర్వాత 10 మందిని తీసుకొస్తాడు, ఫ్యామిలీ మొత్తం కుటుంబ వ్యాపారం అవుతుంది. అదే మన దగ్గర చూసుకుంటే, అంటే నేను చాలా సిచ్యువేషన్లలో మాట్లాడిన వాళ్ళ దగ్గర కూడా నేను అబ్జర్వ్ చేసిన మేడం. ఇక్కడ మార్వాడి షాప్ ఉంది అనుకుందాం, ఇక్కడ మన ఎవరో ఒకరిది మన వాళ్ళది షాప్ ఉంది, మన తెలంగాణ స్టేట్ వాళ్ళ షాప్ ఉంది. ఇతని దగ్గర 2 రూపాయలు ఎక్కువ ఉంటుంది, మార్వాడి అతని దగ్గర 2 రూపాయలు తక్కువ ఉంటుంది. మనం అందరం కూడా మార్వాడి అతని దగ్గరికి వెళ్తాం. అరే మనవాడు కదా, నా ఇంటి వాడు కాకపోయినా సరే, అరే నా స్టేట్ వాడు కదా, నా తెలంగాణ వాడు కదా, వాడి దగ్గరికి పోదాం అనేది ఆలోచించవే. ఈడికి వచ్చేసి గొడవల్లో మాత్రం ఇప్పుడు నీకు మార్వాడి వాడు గుర్తొచ్చిండు, గుజరాత్ వాడు గుర్తొచ్చిండు, ఇవన్నీ కల్చర్లు గుర్తొచ్చినాయి. మనలో మనకే ఐక్యత లేదు అని నాకు అనిపిస్తుంది. 100% మీరు అన్న దానిలో అసలు రాంగ్ లేదు. యాక్చువల్లీ ఇదే విషయాన్ని నేను మొన్న అన్నా అనమాట. నేను యాక్చువల్గా ఫస్ట్ వీడియో చేస్తూ కూడా ఇదే విషయం అన్నా. నేను ఎందుకోసం అని అంటే నాకు బాధ అనిపించిందండి వాస్తవానికి. మనం ఏంది అడుక్కుంటున్నాం వీరని, గో బ్యాక్ అని అదే మన రాష్ట్రంలో పోయి ఇది మనం సొంతంగా సాధించుకున్నాం తెలంగాణని. మలిదశ ఉద్యమం కూడా దాదాపు 4 ఏళ్ళు చేసినాం మనం. చిన్న ఉద్యమం ఏం కాదది. భారతదేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లెక్కించుకోవాల్సినటువంటి ఉద్యమం మనం చేసినాం ఇక్కడ. అది చాలా గర్వంగా చెప్పుకుంటాం కదా మనము. మరి తెలంగాణ వచ్చిన తర్వాత మన బాధ్యత ఏంది అన్నది మనకు ఎవరికి గుర్తు లేకున్నది ఆ రోజు. మరి ఇవాళ మనం బార్వడి గోబ్యాక్ అనే ముందర 12 సంవత్సరాలు తెలంగాణ వచ్చి మరి ఎంతమంది తెలంగాణ వాళ్ళకు ఉపాధి కల్పించారు? మరి ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఎంతమంది తెలంగాణ వాళ్ళకు ఉపాధి కల్పించారో చెప్పండి. మరి మార్వడి గోబ్యాక్ అనే ముందర మనం ఏం చేస్తున్నాం అనేది మనం ఆలోచించుకోవాలి కదా.
మనకంటూ ఒక ఆత్మవిమర్శ ఉండాలి కదా, అది లేదు మన దగ్గర. ఎంతసేపు ఏంటంటే పక్కల మీద. ఎగ్జాక్ట్లీ, అన్ని కంట్రీస్ కూడా ఎకానమీలో గ్రో అవడానికి ట్రై చేస్తుంటే మనం మాత్రం ఏంటి గ్రో అవడానికి పక్కనోడి మీద రాలేడానికి. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను మిమ్మల్ని ఆపి. మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు డెవలప్ కావట్లేదు అని చెప్పేసి మీరు ఇందాక అడిగారు కదా, మార్వాడి వాళ్ళు ఎందుకు అంత పెరుగుతున్నారు అని అంటే, వాళ్ళకు ఏం చెప్తారు తెలుసా, మార్వాడి వాళ్ళ పిల్లలకి నువ్వు ఎంత చదువుకో, దునియా చదువు, బయటికి కూడా పోయిరా, కానీ మన కుటుంబ వ్యాపారాన్ని నువ్వు ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. ఓకే, అదే వాళ్ళ సక్సెస్ సీక్రెట్. అదే మనం ఉంటాం ఇక్కడ. మనం ఏం చేస్తాము, మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం. బిజినెస్ స్టార్ట్ చేసినాక మనం ఏం చేస్తాం తెలుసా, పిల్లలని అరే బాబు నువ్వు చదువుకున్న కాడ చదువుకొని బయట దేశాలకు సంపాదించుకో, ఇది ఏమున్నది రాబాయ్ మన దగ్గర, ఎంతసేపు ఉన్నా కూడా ఇదే బిజినెస్ చూసుకోవాలి మనము, ఇది ఏమున్నది చెప్పు నేను చూసుకుంటానే బిడ్డ నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి మనం వాళ్ళని మనమే దగ్గరుండి వాళ్ళకి అన్ని ప్యాకెట్లు సర్ది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి తీసుకుపోయి ఏడ్చుకుంటా తుడుచుకుంటా పిల్లలందరినీ బయటకు పంపిస్తున్నాం. అవును, వాడు పంపించాడు. మార్వాడి వాళ్ళు వాళ్ళ యొక్క కుటుంబాలన్నీ, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా చాలా తక్కువ మంది బయట ఉంటారు. అవును, వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఇక్కడే ఉంటారు, ఉమ్మడి కుటుంబాలలోనే ఉంటారు. వాళ్ళు పొద్దున లేస్తే వాళ్ళ పని ఏంటంటే వాళ్ళ కుటుంబ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళము, ఇప్పుడు ఉన్నటువంటి కుల వృత్తులు ఎందుకు తగ్గిపోతున్నాయి ఇక్కడ? ఇప్పుడు అన్ని కులాలకు వృత్తులు ఉన్నాయి కదా, కమ్మరి, కుమ్మరి, సాలె, వడ్రంగి, స్వర్ణకార, తర్వాత మనకు ఉన్నటువంటి బెస్తా, తర్వాత ఇలా ఇవన్నీ కూడా ఏంటి మరి, ఇవన్నీ కుల వృత్తులే కదా మన వృత్తులే. ఈ కుల వృత్తులన్నిటి కూడా మనము తగ్గిపోవడానికి కారణం ఏంది? ఐరన్ షాపానికి బట్టలు ఇచ్చి వస్తే ఐరన్ చేయనికి అని చెప్పేసి అని ఒక మన రజకులకు తీసుకెళ్ళి బట్టలు ఇచ్చేసి మనం వస్తే వారం రోజులైనా చేసేవారు, చేయరు. మనం 2 సార్లు 1 సైడ్ చుట్టూ తిరగాలన్నమాట, తిరిగినా కూడా రావు. చివరికి మనం ఏం చేస్తాం తెలుసా, ఆన్లైన్లోనే ఏదో ఒక ఐరన్ బాక్స్ తెచ్చుకొని మనం ఐరన్ చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది అక్కడ, మన వల్ల వాళ్ళకి ఒక ఆదాయం తగ్గిపోయింది. అంటే ఏం చేస్తున్నాం, మీరు వెంటనే చేయాల్సినటువంటి పనులను వెంటనే చేయకపోవడం వల్ల వాయిదాలు వేయడం అనేది మనకు బాగా అలవాటు. తెలంగాణలో వాయిదాలు వేసుకోవడం, ఇవాళ కాకపోతే రేపు చేద్దాంలే అన్న ఉద్దేశం. మీరు అన్నట్టుగా అంటే కుల వృత్తి అనేది తగ్గిపోయింది అనేది అది కరెక్ట్ మేడం. ఎందుకంటే వ్యవసాయం చేసేవాడి కొడుకు మళ్ళీ వ్యవసాయం చేస్తే మేము ఎప్పుడు డెవలప్ అవుతాము అనేది స్టార్ట్ అయిందనమాట. అంటే వాళ్ళ పిల్లలు ఇంకా డబ్బు పరంగా ఎదగాలి, ఆస్తులు సంపాదించుకోవాలి, ఫ్యూచర్ జనరేషన్స్ బాగుండాలి అనే థాట్తోని నిజంగానే అందరం కూడా ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి అక్కడ ఫ్లైట్ ఎక్కిచ్చేసి వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు ఇదే చెయ్యాలి అని చెప్పి వదిలేస్తూ వస్తుంటాం. నిజంగా ఇప్పుడు కల్చర్ గో బ్యాక్, వీళ్ళందరూ గో బ్యాక్ అన్నప్పుడు మన వాళ్ళందరూ ఎక్కడెక్కడనో సెటిల్ అయి ఉన్నారు. మరి వాళ్ళందరినీ తరిమి కొడితే ఏంటి పరిస్థితి, మన స్టేట్ పరిస్థితి ఏంటి, మన ఇండియా పరిస్థితి ఏంటి? ఏముంది, ఇటు వచ్చినాక వాడు అటు మన వృత్తి చేయలేడు, అది రాదు, ఫస్ట్ అది రాదు. ఇటు పోయి అక్కడ సాఫ్ట్వేర్ జాబులు పోగొట్టుకొని వచ్చినాక ఈడికి వచ్చినాక వాళ్ళు ఏం పని చేయలేదు, డిప్రెషన్స్కి వెళ్ళిపోయి 100% అవుతుంది అది. ఎందుకంటే ఇక్కడ మనం సరిగ్గా ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేని పరిస్థితి. అంటే 100% మన తిరిగి వస్తే కూడా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందా అన్నది గ్యారంటీ లేదు. మరి మన దగ్గర ఉన్నటువంటి కుల వృత్తి చేసుకుందామా అంటే కుల వృత్తి మనకు రాదాయే. చదువుకుంటే మనము పొద్దున్న లేస్తే ఏం కాదు బిడ్డ నువ్వు చదువుకోపో, నువ్వు ఏం చేస్తావు, ఇప్పుడు గీ చాకిరి నీకేం అవసరం ఉన్నది, వద్దు నువ్వు చాకిరి చేయకు, వద్దు నువ్వు వెళ్ళిపో, మంచిగా చదువుకో, నువ్వు ఇంజనీరింగ్ చెయ్యి, నువ్వు తర్వాత ఐఎల్స్ రాసుకో, వెళ్ళిపో, అప్పైనా సొప్పైనా నేను తీసుకొచ్చి పెడతా, నువ్వు పోయి అలా ముందు మంచిగా అని చెప్పేసి మనం చెప్తాం పిల్లలకి. ఎందుకంటే వాళ్ళ బాగు కోసం చెప్తాం. రేపు ఒకవేళ ట్రంప్కో లేకపోతే ఇంకోలకో పిచ్చేకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ నడువురు మీరందరూ ఇండియాకు పోరి తట్టాబూట సర్దుకోండి అంటే అలా ఉండే రైట్ మనకు లేదు. అక్కడ ధర్నాలు చేస్తామంటే వాడు బొక్కలు తీసుకుపోయి మనలాగా అక్కడ లేదు, అసలు లేదు, ఉండదు. వాడు ఖచ్చితంగా మొత్తం నోరు మూసుకొని నవరంధ్రాలు మూసుకొని నువ్వు ఇండియాకి రావాల్సిందే, మన దేశానికి రావాల్సిందే. మన దేశంలో కూడా అన్ని రాష్ట్రాలకు మనం పోలేం కదా, మళ్ళా ఇండియాకి వచ్చే ఫ్లైట్లు కూడా స్టాప్ చేసినా, ఇట్లు నడిపోవడానికి రాకపోకలు కూడా స్టాప్ చేసినా వాళ్ళు అక్కడ రోడ్ల మీద బతకాల్సిందే, ఇంకా ఆప్షన్ లేదు. అంతే, ఆప్షన్ ఉండదు వాళ్ళకి అక్కడ. ఇక్కడ కూడా ఏమవుతుంది అని అంటే వ్యవసాయం అన్నాం కాబట్టి వ్యవసాయ కూలీలో కూడా ఇక్కడ వ్యవసాయ కూలీలు ఎవరు వచ్చి పనిచేస్తున్నారు తెలుసా? మన దగ్గర వ్యవసాయం బంద్ చేసి గుత్తలకు ఇచ్చడం మొదలు పెట్టిన తర్వాత ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నారు, గుత్తలకు తీసుకొని మరి వ్యవసాయం చేసుకుంటున్నారు. మరి అప్పుడు మనం ఏం చేయాలి మరి? అండ్ మళ్ళీ కూడా మనము అంటే పంట అనేది నేను వరే పండించాలి, నేను ఇదే పండించాలని ఫిక్స్ అవుతాం మ్యామ్. కాకపోతే అంటే
ఎన్ని రకాలుగా మనం నేలని వాడుకోవాలి, ఏ టైంలో ఏ డెలివరీ ఇవ్వాలి, మనం ఏది అవసరము అవన్నీ అని మనము ఆలోచించడం అనేది కూడా తక్కువ అయిపోయింది ఆ 3 జనాలలో. సార్ల పంట అన్న కాన్సెప్టే వెళ్ళిపోయింది. లేదు, చేస్తే మనం పెట్టుకుంటే తోటలు పెట్టుకోవాలి, లేకపోతే వారేసుకోవాలి. వారేస్తే ఊరేసుకున్నట్టే ఉంది పరిస్థితి. అవును. ఇంకా వేరే వాణిజ్య పంటలకు స్కోపే లేకుండా స్కోపే చేసుకుంటున్నాం లేకుండా మనం అసలుకి. కాబట్టి ఏంటంటే ఇక్కడ చాలా రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఒకటే గో బ్యాక్ అంటే సరిపోదు. మనం ఏం చేయాలన్నది ముందే ప్లాన్ చేసుకోవాలి. మరి దానికి గో బ్యాక్ అని వాళ్ళందరినీ పంపించేద్దాం. పంపించినాక ఏం చేద్దాం మరి? ఆ బేగం బజార్ మొత్తం ఖాళీ అయిపోతుంది. అక్కడ ఉన్నటువంటి మోండా మార్కెట్ మొత్తం ఖాళీ చేపిద్దాము. తర్వాత ఇంకెక్కడెక్కడైతే వీళ్ళ షాపులు ఉన్నాయో అన్ని ఖాళీ చేపించేద్దాం. చేపించిన తర్వాత వాట్ నెక్స్ట్? భవిష్యత్ ప్రణాళిక ఉండాలి కదా మనకంటూ. మరి ఆ ప్రణాళిక లేకుండానే మనం ఎట్లా మాట్లాడతాం? మా వృత్తులకు అన్యాయం జరుగుతుందని మీరే అంటున్నారు కదా. మరి ఆ వృత్తుల వాళ్ళు రేపు వచ్చి బయట దేశాల నుంచి కర్మ బాలేక మన పిల్లల్ని పంపించిరే అనుకోండి, ఈత చేతులు ఎక్కిపిస్తారా మరి? పిల్లల్ని తాళ్ళు ఎక్కిపిస్తారా మరి? లేదు అని అంటే ఇప్పుడు వ్యవసాయం చేసేటటువంటి కుటుంబం ఉంది, పోయి నాగలి పట్టుకొని దున్నుతాడా మరి? అక్కడ కోట్లలో లక్షలలో తీసుకునే జీతాలతోని ఇక్కడ వచ్చి ఐరన్ బాక్స్ పట్టుకొని చెప్పి ప్లంబర్ పని చేస్తాడా? ఎలక్ట్రీషియన్ పని చేస్తాడా? ఇవన్నీ చేయగలుగుతారా మరి? అవన్నీ ఎవరు చేస్తున్నారు తెలుసా మీకు? ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ వీటన్నిటిలోకి ఎంటర్ అయిపోయారు. వాళ్ళు ఆల్రెడీ డ్రై క్లీనింగ్ బట్టలు వాళ్ళే చేస్తారు. మన మగ్గం వర్కులు ఉన్నాయి కదా, అన్ని మగ్గం వర్కుల కానుంచి మొదలు పెడితే మన గుట్టే జాకెట్ కానుంచి ప్రతి ఒక్కటి వాడే కుడుతున్నాడు. ఇవాళ మెజర్మెంట్స్ వాళ్ళే తీసుకుంటున్నారు మన ఆడపిల్లలవి. మరి వాటికి మనం ఏం చేద్దాం చెప్పండి? మరి ఇక్కడ కూడా ఇంకొక విషయం చెప్తాను నేను. ముస్లిమ్స్ అంటే భారతీయ ముస్లిమ్సే కాదు, మా భారతీయ ముస్లిమ్స్ తక్కువ ఉన్నారు. ఇంకా చెప్పాలి అని అంటే రోహింగ్యా ముస్లిమ్స్, బంగ్లాదేశ్ ముస్లిమ్స్, పాకిస్తాన్ ముస్లిమ్స్ వీటిలలో ఎంటర్ అయ్యారు మరి ఇందులో. కాబట్టి ఇదేమవుతుంది అని అంటే అది చాలా పెద్ద కాన్ఫ్లిక్షన్ అవుతుంది అనమాట. మొత్తం కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూ ఉంది ఇక్కడ. ముస్లిం అంటే వాళ్ళ ఉద్దేశంలో ముస్లిమ్సే వాళ్ళకంటూ ఏ బౌండరీస్ లేవు. మనకే ఉన్నాయి దరిద్ర బౌండరీస్ అని. మనకంటూ తెలంగాణ వాడిని ఎట్లా మాట్లాడతావు నువ్వు? మేము తెలంగాణ వాళ్ళం బై బరాబర్. అవును బై, మనం బరాబర్ తెలంగాణ వాళ్ళమే. అట్లా అని చెప్పేసి పక్కలోనే మేము దౌర్జన్యం చేస్తామా? మనం పోయి ఇచ్చేద్దామా మరి? ఇక్కడ తెలంగాణలో బతకనికి వచ్చిరు కాబట్టి మా కాళ్ళ కిందనే బతకాలి మీరు అని చెప్పేసి అంటే ఎవడు కూడా బతకడట. అరే అమెరికాకు పోయినా మన పిల్లని మీరు వీడికి వచ్చి బతకనికి కాబట్టి మీరు ఇక్కడనే మా కాళ్ళ కింద బతకాలి, మా బూట్లు తుడవాలంటే ఊరుకుంటారా ఎవరన్నా? అక్కడ చట్టాలు ఇంకా కఠినంగా ఉంటాయి. మన దగ్గర చట్టాలు మనము ఫ్లెక్సిబుల్గా వాడుకుంటామేమో కానీ ఖచ్చితంగా అక్కడికి పోతే నువ్వు జైలు శిక్ష అనుభవించాలి. రూల్ ఫర్ ఆల్ అంతే. మరి ఇక్కడ నువ్వేం చేస్తున్నావు మరి తెలంగాణలో? ఆలోచించుకోవాలి కదా. ఆవేశంలో మాట్లాడతారు. వీటన్నింటి గురించి అంటే మనం ఫైట్ చేయాల్సింది. అంటే ఇది పక్కన పెడితే మనము గత కొన్ని రోజులుగా ఎకానమీలో 4th ప్లేస్లో ఉన్నాం మనం. ఇండియన్ ఎకానమీలో మన సైడ్ నుండి అంటే ఆయిల్ని స్టాప్ చేయడానికని ట్రంప్ రకరకాలుగా ప్రయత్నాలు మనల్ని ఎలా దెబ్బ కొట్టాలని చూస్తున్నారు అవతల వాళ్ళందరూ కూడా. అలాంటి పరిస్థితిలో మనం ఎలా ఇంకా ఉపాధిని పెంచుకోవాలి, మనం ఇంకా ఎలా బిజినెస్లు స్టార్ట్ చేయాలి, మనం మేడ్ ఇన్ ఇండియా అనేది ఎలా పెంచుకోవాలి? ఇప్పుడు మనం మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ యూకే అని ఇలా మాట్లాడుతూ ఉంటాం. అలాంటిది మనం మేడ్ ఇన్ ఇండియా అనే దాన్ని మనం పెంచుకోవాలి, మనం ఎక్కువ చేంజ్ అవ్వాలి, మనలో మనం అందరం ఐక్యతగా ఉండాలని అక్కడ కదా మనం చేంజెస్ తీసుకురావాలి. అంతేగాని కులాలు మతాలు, నువ్వు వేరు నేను వేరు, నువ్వు ఇదే చేయాలి నేను ఇదే చేయాలి అని అంటే అవన్నీ ఈ టైంలో మాట్లాడుకుంటే వేరే కంట్రీ వాళ్ళకి మనం ఇంకా కూడా టార్గెట్ అవుతాం కదా. ఒక చిన్న కథ ఉంటుంది అనమాట. 2 పిల్లులు కొట్లాడుకుంటుంటాయి. ఒక రొట్టె ముక్కు ఉంటుంది. ఆ పిల్లలు ఏం చేస్తాయంటే నాకు కావాలని కొట్లాడుకుంటుంటే మధ్యలో కోత వచ్చి ఏం చేస్తుంది, మొత్తం రొట్టెనంతా తిరిగిపోతుంది. అట్లా ఉంది మన పరిస్థితి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు రాష్ట్రాల వారిగా మనం కొట్లాడుకుంటా ఉందాం. ఇక్కడ వాడిని పంపిద్దాం, వీడిని పంపిద్దాం, వాడు అట్లా వీడి ఇట్లా మనల్ని అన్నాడు, సరే అనుకుందాము, మనం ఇట్లనే కొట్లాడుకుంటున్నాము. మన దగ్గరికి వచ్చి ఉన్నాడు అనమాట, వాడు ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ తిష్టేసుకొని కూర్చున్నారు ఇక్కడ. వాళ్ళు మెల్లమెల్లగా మనల్ని ఏం చేస్తారు తెలుసా? మతాలు మారుస్తారు. మన అమ్మాయిలను పెళ్ళిళ్ళు చేసుకుంటారు. మన అమ్మాయిల మతాలు మార్చడానికి తయారుగా ఉన్నారు. నిన్ననే ఒక ఇన్సిడెంట్ అయింది. పాకిస్తాన్ నుంచి వచ్చిన్నాడు, ఈయనే ఉన్నాడంట 98 నుంచి. ఎప్పుడో ఏదో వీసాతో వచ్చింది ఇక్కడికి రావడం, వచ్చి ఇక్కడనే ఉన్నాడు. మనం ఏం చేసినాము, ఉన్నవాడిని వాడు ఏం చేసిండు, ఇక్కడ ఆధార్ కార్డు తీసుకున్నాడు, ఇక్కడ ఓటర్ ఐడి తీసుకున్నాడు, ఇక్కడ అన్నీ ఈజీ వస్తాయి. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి కరప్షన్ అధికారులు ఎవరైతే ఉన్నారో లోకల్గా 5,000 ఇచ్చినాం అనుకోండి, మీకు ఇవాళ సిటిజన్షిప్ వచ్చేస్తుంది అనమాట. ఫేక్ సిటిజన్షిప్స్ ఇస్తున్నారు. కాబట్టి ఇంత పెద్ద దేశంలో
ప్రజలం అందరం కూడా అప్రమత్తంగా లేకపోతే ప్రభుత్వాలు కూడా ఏం చేయలేవు. ఏం చేయలేరు. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా ఇంటెలిజెన్స్ చేస్తుంది అంటే చేస్తుంది ఖచ్చితంగా. కానీ మనం కూడా అప్రమత్తంగా ఉండాలి కదా. మన బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఉండాలి, ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ మనకుంటుంది సిటిజన్స్ గా. కాబట్టి ఎవడు వస్తున్నాడు, ఎవడు పోతున్నాడు, ఎవడు ఏం చేస్తున్నాడు, మన దగ్గర ఏం జరుగుతుంది, మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో మనకు తెలియకపోతే రేపు వచ్చేటోడు ఏం చేస్తాడో తెలుసా, మనల్ని ఇంకొక 200 సంవత్సరాలు వాడు కూడా పరిపాలించుకోవడానికి తయారుగా ఉంటాడు. మరి రాష్ట్రాల వారిగా వెళ్ళిపోయి కొట్లాడుకుందామా, భారతీయులుగా ఒకటిగా ఉందామా మనం? మరి భారతీయులుగా భారతీయత అన్నది అంతిమంగా విజయం సాధించాలనా, లేకపోతే ప్రాంతాల వారిగా విజయం సాధిద్దామా? చెప్పండి. మరి మీరు ఒకప్పుడు ఏముండే తెలుసా, రాజ్యాలు ఉండేటివి. రాజ్యాలను మనము స్వతంత్రం వచ్చిన తర్వాత అయిపోయింది, రాజ్యాలన్నింటినీ మనం కలుపుకొని మనం ఒక భారతదేశాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి భారతదేశంలో తెలంగాణ ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. అప్పుడు నిజాం పరిపాలించేటోడు కదా. కాబట్టి నిజాం ఏం చేసిందంటే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా 1 year మనల్ని ఇంకా ఎక్స్ట్రా పరిపాలించిండు. ఆ ఎఫెక్టే మన మీద ఉన్నదంతా కూడా. ఎందుకంటే ఆయన తీసుకుపోయి పాకిస్తాన్లో కలపాలనుకున్నాడు కదా. ఆ పాకిస్తాన్లో కలపాలి అన్న ఆ ఉద్దేశం ఇంకా అంటే మన బుర్ర లోపలికి నాకు తెలిసి ఆ డిఎన్ఏ ఇంకా మన లోపల నుంచి పోలేదు అనుకుంటా. అందుకనే వేర్పాటు వాదానికి మనం ఊరికే ప్రతి దగ్గర కూడా మనం ఏంటంటే ఇదే మాట్లాడుకుంటున్నాం. ఇంకా స్టిల్ మన లోపల ఆ డిఎన్ఏ ఉన్న అది కొంతమంది లోపల ఇంకా లక్షణాలు కనిపిస్తున్నాయి మనకి. వాస్తవానికి ఆ లక్షణాలు బయటపడుతున్నాయి. మేడం ఫైనల్ గా అంటే ఈ తెలంగాణ శ్యామణ లాంటి వాళ్ళ గురించి అంటే ఇంకా ఎంతమంది కూడా పుట్టుకోవచ్చు. మనం కమ్యూనిస్టులము అని చెప్పేసి లేదంటే నేను దళిత వర్గము, లేకపోతే నేను ఇట్లా మాట్లాడాలి అట్లా మాట్లాడాలని చెప్పి అంటే ఇద్దరి మధ్యలో జరిగిన గొడవని తీసుకొచ్చి ఇలా ఇష్యూ చేసి ఇంత పెద్ద రచ్చ చేయడం అంటే వీళ్ళందరి గురించి కూడా ఒక మాటలో మీరు చెప్పాలంటే ఏం మాట్లాడతారు? రోజుకు ఇప్పుడు అందరూ మన తమ్ముళ్ళే, అందరూ మన వాళ్ళే, మన తెలంగాణ బిడ్డలే అందరూ. వాళ్ళకు ఆవేశం ఏముంది అని అంటే అరే మన తెలంగాణ ఏమో అయిపోతుంది అని. ఏం కాదు తమ్ముడు, ఎక్కడ ఏం కాదు, అంత మంచిగానే ఉంటుంది. మనం ఏం చేయాలి తెలుసా, అప్పుడు అందరం కలిసి మన కల్చర్ని మనం కాపాడుకోవాలి. మనం అనుకుంటున్నాం, ఖచ్చితంగా కాపాడుకోవాలి. ఎందుకంటే మన కల్చర్లోకి మార్వాడి కల్చర్ వచ్చిందన్నారు, గుజరాతీ కల్చర్ వచ్చిందని మీరు మాట్లాడారు కదా. దానికి ఒక మాట చెప్తాను నేను. మనం అడాప్ట్ చేసుకోకపోతే ఎవడు రాడు. మనం సంధిస్తేనే కదా ఇంకోటి వచ్చి మన దగ్గర మాట్లాడేది, ఇంకోటి వచ్చి మనల్ని ఏదేది. కాబట్టి మనం ఎందుకు ఇచ్చినాం సంధి? అసలుకి తెలంగాణ బతుకమ్మలోకి దాండియా ఎందుకు వచ్చింది? మనం ఆడబట్టే వచ్చింది కదా. వాళ్ళు ఎవరో వచ్చైతే ఇక్కడ రాలేదు కదా మన దగ్గరకు వచ్చి. మన బతుకమ్మ బోనాలకు, మన బోనాలను మనము బోనాల విషయంలో కూడా చెప్తాను. బోనం అంటే ఏంది? మట్టి కుండలో నైవేద్యం సమర్పించడం. మరి ఎందుకోసం అని చెప్పేసి బంగారు బోనం, వెండి బోనాలు ఎందుకు తీసుకొచ్చి సమర్పిస్తున్నారు మీరు అమ్మవారికి? అడగలేదు కదా. అమ్మవారు అడిగిందా మరి మిమ్మల్ని? అమ్మవారు అడగందే మనం తీసుకొచ్చి మొత్తం ఇస్తున్నాం కదా అమ్మవారికి. మరి అట్లాంటప్పుడు బతుకమ్మ విషయంలో కూడా ప్లాస్టిక్ బతుకమ్మలు పెట్టి ఆడుతున్నారు. బతుకమ్మ చెప్పిందా మనకు ప్లాస్టిక్ బతుకమ్మ? బతుకమ్మ పండుగ గురించి మాట్లాడితే దాన్ని మార్చేస్తున్నారు. అసలు పూలతోని అలంకరించి అరే ఎవరైతే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకుంటున్నారో వాళ్ళకి బతుకమ్మ అనికి రాదు. ఇలా మేము ఏదో బతుకమ్మను ఖండాంతరాలు దాటించినాం అనుకుంటున్నాం. బతుకమ్మల ముందు మనం డీజే పాటలు పెట్టే గుర్తు ఉంటాం. బతుకమ్మలకు డీజే పాటలు మనకు ఎంతమందికి బతుకమ్మ పాటలు వస్తాయండి? ఒకేసి పువ్వేసి చందమామ, ఒక జాములాయ చందమామ అని ఎవరు పాడుకుంటున్నారు? లేకపోతే రామ 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 ఉయ్యాలో, రాముని శ్రీరామ ఉయ్యాలో అని చెప్పేసి అవి కూడా డీజే మిక్స్ చేసి చేసుకుంటున్నారు. ఓ పని చేద్దాం, ఈసారి ఈ దసరాకి ఎట్లా కూడా మనం ఎట్లా ఈ యొక్క అంశం మన ముందరికి వచ్చింది, కల్చర్ పాడైపోతుంది అని మనం అనుకుంటున్నాం. కాబట్టి నేను మీడియా ముఖంగా నేను చెప్పదలుచుకున్నాను. మనం ఏం చేద్దామంటే ఇది నాకు లాస్ట్ ఇయర్ వచ్చిన ఆలోచన. వాస్తవానికి మీడియా ముందు పంచుకోలేకపోయినాను. నేను ఇవాళ చెప్తున్నా, నేను తెలంగాణ బతుకమ్మలో డీజే ఉండొద్దు, తెలంగాణ బతుకమ్మలో దాండియా ఆడొద్దు. కోలాటం ఆడదామా? కోలాటానికి పాటలు వేరే ఉంటాయి, ఆడిపిద్దాం. కోలాలు తీసుకొని ఆడడం అన్నది ఆడదాం, కానీ దాండియా వద్దు. దానిలో తెలంగాణ కల్చర్లో ఉన్నటువంటి బతుకమ్మ పాటలు ఏవైతే ఉన్నాయో వాటిని నేర్చుకుందాం అందరం. కనీసం ఒక ఇద్దరు, ఇప్పుడు ఇంత టైం ఉంది మనకి, ఎట్లా కూడా బోనాలు అయిపోయినాయి, ఎట్లా బతుకమ్మ వరకు టైం ఉంది, మధ్యలో వినాయక చవితి ఎట్లా వస్తుంది. వినాయక చవితికి కూడా ఈసారి ఏం చేసిండ్రంటే మన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నుంచి డీజేలు లేకుండానే నిమజ్జనం చేయాలి అని చెప్పేసి ఒక ప్రస్తావన తీసుకొచ్చింది. కాబట్టి అలాగే మనం ఏం చేద్దామంటే అందులో మార్పు వచ్చింది కదా, ఇక్కడ కూడా మార్పు తీసుకొద్దాం మనం ఖచ్చితంగా. ఇప్పుడు ఏమవుతుందంటే మన కల్చర్ని మనం కాపాడుకోగలుగుతాం. కాబట్టి ఇక్కడ కాంట్రవర్సీ ఏముంది? ఇక కాంట్రవర్సీ అవసరం లేదు మనకి. మన కల్చర్ని మనం కాపాడుకోవాలి అని మనం అనుకున్నాం. మాట్లాడుకొని సెట్ చేసుకునే దాన్ని యుద్ధాలకి, గొడవలకి, ఉద్యమాలకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం చేద్దామనంటే డీజేలు బంద్ చేద్దాం,
బతుకమ్మలకు డీజేలు ఎక్కడ పెట్టొద్దు. ఒక గవర్నమెంట్తోనే మనం రిక్వెస్ట్ చేద్దాం, వాళ్ళతో చెప్పిద్దాం, లేకపోతే వాళ్ళని అడుగుదాం వెళ్ళి మరి ఇప్పటి నుండి ట్రై చేస్తే అప్పీల్ పెట్టుకుంటే గవర్నమెంట్ రూల్స్ పాస్ చేయొచ్చు డీజే పర్మిషన్ వద్దు అని. ఇప్పుడు ప్రతి ఒక్క బతుకమ్మ దగ్గర ఎవరో మన అమ్మనో లేకుంటే మన అమ్మమ్మనో మన నాయనమ్మలకో ఎవరికో పాటలు వచ్చి చూడవచ్చు. ఆ పాటలు మనమే నేర్చుకుందాం, మనమే పాడదాం ఆ పాటలని. పాడుతూ చెప్తే నువ్వు తెలుసా బతుకమ్మ ఆడితే ఎట్లా ఉంటుంది అంటే 2 గంటలైనా కూడా నువ్వు కిందికి వంగినా అంటే లయ్యవు నువ్వు పాట చెప్తుంటే అంత మంచిగా ఉంటాయి పాటలు. మరి ఆ పాటలన్నింటినీ మనము క్రోడీకరించి వాటిని నేర్పించడంలో తప్పేమున్నది? మన పిల్లలకు నేర్పించుకుందాం, భవిష్యత్ తరాలకు మనము అందించిన వాళ్ళం అవుతాం కదా. మరి ఈ పని చేద్దాం. మరి మన అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి ఏంటి అంటే తెలంగాణ ఆడపడుచులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరం కూడా తెలంగాణ బతుకమ్మ పాటలు నేర్చుకుందాం. నేర్చుకొని వాటినే మనము తెలంగాణ ఈసారి నుంచి దసరా పండుగకు మనం బతుకమ్మలో 9 రోజులు బతుకమ్మ ఉంటుంది కదా, ఆ 9 రోజుల బతుకమ్మ ఆడడంలో ఈ పాటలని మనం పాడుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే మన కల్చర్ మనం అలవాటు అవుతుంది. నెక్స్ట్ ఒకటి మొదలు పెట్టాలి కదా, మనము మొదలు పెడితే నెక్స్ట్ అందరూ కూడా ఎవరైనా కూడా అంతే కదా. మరి ఇప్పుడు ట్రెండ్ స్టార్ట్ చేద్దాం. మరి మనం దీన్ని డీజే కూడా మనం ఎవరో ఒక స్టార్ట్ చేస్తాం కదా, ట్రెండ్ అయింది. ఇప్పుడు అలానే మళ్ళీ మన దాన్ని మనం తెచ్చుకుంటే సరిపోతుంది అంతే. ఈ మన ఫోక్ సింగర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఏంటి అని అంటే డీజే సాంగ్ మిక్స్ చేయకుండా ప్యూర్గా మీరు చేసేటటువంటి బతుకమ్మ పాట ఏదైతే ఉందో భక్తి శ్రద్ధలతోన మీరు అమ్మవారి గౌరీదేవికి మీరు చేసినటువంటి ఏదైతే పాటలు ఉన్నాయో వాటిని కూడా మీరు భక్తి శ్రద్ధలతోన ప్యూర్ నేటివిటీతోన తెలంగాణ జానపదాలతో చేయండి. మరి అప్పుడు ఎవ్వరు కూడా కల్చర్కి వేరే కల్చర్కి అట్రాక్ట్ కారు కదా. మన కల్చర్ని మనం ఎట్లా టర్న్ చేసుకుంటాం అన్నది మనం ఆలోచించుకోవాలి. మన చేతుల్లోనే ఉంది, మన చేతిలో ఉంది. ఆ పని చేయగలుగుతాము, చేద్దాం అందరం కలిసి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూసారు కదా, అది మన హైందవి మేడం గారితో మాట్లాడింది అనమాట. ఎస్, అక్కడ తప్పు జరిగింది. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి పైన దాడి చేయడము అనేది 100% తప్పే. దానికి యాక్షన్ తీసుకోవాలి. అండ్ మనం అందరం కూడా అలా ఇంకెకరు చేయకుండా మనం దానికి మాట్లాడాలి. కానీ దాన్ని తీసుకొచ్చి మనం కులాలకి మతాలకి లింకులు పెట్టి గొడవలు చేయడం అనేది తప్పు అని మాకు అనిపించిన ఒక మాట అన్నమాట. ఇందులో ఎవరిని కూడా హర్ట్ చేయాలని లేదు, మనం ఇందులో కూడా ఎవరిని కూడా వ్యతిరేకించి మాట్లాడింది కూడా లేదు. ఎస్, అంటే కులాలు మతాలు అని నేర్పించుకుంటూ వెళ్దామా మన నెక్స్ట్ జనరేషన్స్కి, లేదంటే మన దేశాన్ని డెవలప్ చేసుకొని మంచి భవిష్యత్తుని వాళ్ళకి అందిద్దామా? ఈ రెండింటిలో మీ ఒపీనియన్ ఏంటి అనేది కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.